రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. అటు ఎమ్మెల్సీ కవిత లేఖ సందర్భంలో కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామక్రమంలో కొన్ని అంశాలను ఆయన ఉటంకిస్తూ మాట్లాడిన సందర్భం కావచ్చు, ఇలా రాజాసింగ్ వ్యాఖ్యలు ఇటు పార్టీకి నష్టాన్ని కలిగించాయనే చర్చ జరిగింది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి అర్థం చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా బీజేపీకి సంబంధించి ఆ తర్వాత పార్టీకి సంబంధించి నాయకత్వం విషయంలో ఆ పాయింట్అవుట్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా తెలంగాణ బీజేపీలో కొన్ని ప్రశ్నలు మిగిల్చాయి. ఆ తర్వాత ఆయన రాజీనామా, ఇంట్రెస్టింగ్గా ఆయన రాజీనామా సందర్భంలో కూడా ఆయన రాజీనామా చేసిన క్రమంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంటే పార్టీకి రాజీనామా చేస్తున్న క్రమంలో ఇటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నా చెప్పి పార్టీ నాయకత్వానికి ఆ బాధ్యతను అప్పగించిన సందర్భం ఆ క్షణం మనం చూసాం. ఇప్పుడు అదే ఎమ్మెల్యే రాజాసింగ్ ఇప్పుడు యూటర్న్ తీసుకున్నారనే చర్చ జోరందుకుంటోంది. కారణం తనను ఏ పార్టీ కూడా భరించలేదు. మరి ముఖ్యంగా ఇటు భారతీయ జనతా పార్టీని ఆయన ఇన్ఫాక్ట్ ఇక్కడ చెప్పాలంటే తెలంగాణ బీజేపీకి సంబంధించిన నాయకత్వం కావచ్చు, బీజేపీ మీద ఆయన మాటల యుద్ధాన్ని ప్రకటించారనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా మాటల దాడి చేశారు. సో ఈ క్రమంలో ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఎప్పుడూ ప్రశ్నించలేదు, ఎప్పుడూ ఒక్క మాట కూడా అనని సందర్భం, పన్నెత్తి ఒక్క మాట కూడా అనలేదు. సో ఈ నేపథ్యంలోని ఇప్పుడు రాజాసింగ్కి సంబంధించి ఏం చేయబోతున్నారనే చర్చ జోరందుకుంది. రాజీనామా చేసిన తర్వాత ఆయన పార్టీ మారుతారు, మరి ముఖ్యంగా ఇటు మహారాష్ట్ర వైపు చూస్తూ ఉన్నారని చెప్పి ఒక చర్చ జరిగింది. బీఆర్ఎస్తో ఆయనకున్న సత్సంబంధాలు, ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ అంటే కంప్లీట్గా బీఆర్ఎస్ కాదు, అక్కడ హరీష్ రావుతో కావచ్చు, లేకపోతే ఇలా ఒక డిస్కషన్ జరిగింది. సో ఈ క్రమంలో బీఆర్ఎస్లో చేరొచ్చు అనే చర్చ కూడా జరిగింది. సో ఈ క్రమంలో ఇప్పుడు రాజాసింగ్ అడుగులు ఎటువైపు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన క్రమంలో మళ్ళీ భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారా, ఆసక్తి చూపిస్తున్నారు అనే చర్చ అయితే మాత్రం జోరందుకుంటోంది. ఆ గ్రావిటీ ఏంటి, మరి ముఖ్యంగా ఎందుకు ఆ మాటలకి అంత ఇప్పుడు దాని ఏమంటారు అంత పదును ఇన్ఫాక్ట్ పదును కూడా కాదు, ఆ మాటలకి ఎందుకంత గాఢత నెలకొంది, ఎందుకంత వెయిట్ వస్తుంది అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఒకసారి దీనికి సంబంధించి డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉండబోతున్నారు. ఈ క్రమంలో రాజాసింగ్ విషయానికి సంబంధించి ఒక్కసారి మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. భారతీయ జనతా పార్టీలోకి రాజాసింగ్ తిరిగి రావాలా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి సంబంధించి దూరంగా ఉండాల్సిన సందర్భం ఇప్పుడు రాజాసింగ్కి ఉందా, లేకపోతే రాజాసింగ్ గోషామహల్ అంశానికి సంబంధించి మాట్లాడిన సందర్భంలో కూడా గోషామహల్ భారతీయ జనతా పార్టీదే అంటూ కూడా అర్థం వచ్చేలా మాట్లాడిన సందర్భం కూడా ఉంది. సబ్జెక్ట్ టు ద కరెక్షన్ ఇక్కడ. బట్ ఎమ్మెల్యే అంశానికి సంబంధించి మాట్లాడిన క్రమంలో స్పీకర్ ఫార్మేట్లో ఆయన రాజీనామా సమర్పించాల్సిన క్రమంలో ఇంతవరకు కూడా దానికి సంబంధించి ఎక్కడా కూడా మాట వినిపించలేదు. బట్ అటువంటి రాజాసింగ్ ఇప్పుడు ఎటువంటి అడుగులు వేయబోతున్నారు? రాజాసింగ్ తిరిగి భారతీయ జనతా పార్టీలో చేరాలా, ఎస్ ఆర్ నో? ఇప్పటికే కొంతమంది పోల్లో పార్టిసిపేట్ చేశారు. 90% అంటే ఒక విధంగా చెప్పాలంటే బహుశా 85% అబోవ్ ఆయన అవును భారతీయ జనతా పార్టీలో తిరిగి చేరాలంటూ కొంతమంది పోల్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు చెప్తున్నారు. మరికొంతమంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఏం జరుగుతోంది? భారతీయ జనతా పార్టీలోకి రాజాసింగ్ రీఎంట్రీ ఉండబోతోందా? ఇటు భారతీయ జనతా పార్టీలో ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎటువంటి ఈక్వేషన్స్ని రాజాసింగ్ ఇక్కడ ఫాలో అవడం జరుగుతోంది, అసలు రాజాసింగ్ వర్గం ఏముంటోంది ముందుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి నేను బీజేపీ హెడ్ క్వార్టర్స్కి వెళ్తున్నాను. శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు అక్కడ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ఇటు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఫైర్ బ్రాండ్గా ఉన్న రాజాసింగ్ రాజీనామా చేసిన తర్వాత ఇటు భారతీయ జనతా పార్టీకి దూరం అయిపోయారు, ఇటు వేరే పార్టీల వైపు చూస్తున్నారు అనుకునే క్రమం. ఇప్పుడు మళ్ళీ ఆయన యూటర్న్ తీసుకున్నారు, భారతీయ జనతా పార్టీలోకి రాబోతున్నారంటూ చర్చ జరుగుతోంది. ఇది రాజాసింగ్ చూపిస్తున్న ఆసక్తి, లేకపోతే పార్టీ నుంచి ఏమైనా ఆ రిక్వెస్ట్ లాంటిదో, లేకపోతే ఆ పాజిటివ్ సైన్స్ కానీ అటువంటివి ఏమైనా ఉన్నాయా? రాజాసింగ్ ఆసక్తి అనే చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న మాట్లాడినటువంటి గతంలో చూసాం, రాజీనామా చేసినప్పుడు రాజాసింగ్ కు సంబంధించి పార్టీ పట్ల కానివ్వండి, పార్టీ నేతల పట్ల మాట్లాడినటువంటి విధానం అంతకుముందు మాట్లాడినాయి. ఎందుకంటే ఒక్కొక్క నేత పైన కూడా, పార్టీ పైన కూడా విమర్శలు చేస్తూ వస్తున్నటువంటి రాజాసింగ్ తాజాగా మాట్లాడినటువంటి చివరి మీడియాతో మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి చూస్తే రాజాసింగ్ పార్టీకి చాలా సానుకూలంగా మాట్లాడు, తనకు సంబంధించి తనను ఏ పార్టీ భరించలేదు, అసలు ధర్మ రక్షణ కోసం, హిందూ ధర్మం కోసం పోరాడేది ఏకైక పార్టీ. ఇటు తెలంగాణలో అనేక పార్టీలు ఉన్నాయి, ఇందులోకి వెళ్తాడని తన మీద ఊహాగానాలు వస్తున్నప్పటికీ కూడా ఏ పార్టీ తనకు సంబంధించి కూడా తనను భరించదు. మిగతా పార్టీలన్నీ ఎంఐఎం తొత్తుతో ఉంటాయి కాబట్టి నేను
డెఫినెట్ గా అటు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా నాయకత్వంలో పనిచేస్తానని రాజా సింగ్ చెప్పడము ఏదైతే ఉందో, హిందూ ధర్మం కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ బీజేపీ, హిందువులకు న్యాయం జరుగుతుంది బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే. అక్కడ మోడీ కేంద్ర ప్రభుత్వంలో అటు బీజేపీ ఉన్నంత కాలం కూడా హిందువులు సురక్షితంగా ఉంటారన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాజా సింగ్ గతంలో పదునైన వ్యాఖ్యలు చేశారు. వాటన్నిటి కూడా ఆ పదును తీవ్రత కూడా తగ్గింది. కాబట్టి మరొకసారి రాజా సింగ్ కూడా బీజేపీ వైపు తను చూస్తున్నారా అని చెప్పి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజా సింగ్ అంశానికి సంబంధించి ఎప్పుడైతే పార్టీ ఆయన చేసినటువంటి రాజీనామా ఆమోదం తర్వాత కూడా ఎవరు నేతలు కూడా పెద్దగా మాట్లాడలేదు. రాజీనామా మీద ఎవరు మాట్లాడదని చెప్పి కూడా పార్టీ హైకమాండ్ నుంచి కూడా కొంత పార్టీకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్ ను పాటించి కూడా పార్టీ ఎక్కడ కూడా ఆయన మీద ఎటువంటి వ్యాఖ్యలు చేయట్లేదు. అలాగని చెప్పి రాజా సింగ్ కూడా రాజీనామా ఆమోదం తర్వాత ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి, అంటే బీజేపీలో ఉన్నప్పుడైనా సరే తను బీజేపీ పార్టీలో కొనసాగుతున్నప్పుడు కూడా కొంత పార్టీకి సంబంధించి కొన్ని వ్యవహారాల విషయంలో కూడా తను మాట్లాడారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా కూడా వ్యక్తులపైన కూడా ఆరోపణలు చేశారంటూ కూడా పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సిచ్యువేషన్ చూసాము. దాదాపుగా రాజా సింగ్ రాజీనామా ఆమోదించి 15 రోజులకు పైగా అవుతుంది. కాబట్టి రాజా సింగ్ ఏ వ్యాఖ్యలు పార్టీ పట్ల చేయట్లేదు. అది కూడా బయటకు వచ్చే పార్టీకి పాజిటివ్ గా మాట్లాడడంతో కూడా ఒక్కసారిగా చాలా మంది బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా రాజా సింగ్ తిరిగి బీజేపీలోకి రావాలి, అదే కరెక్ట్, అసలు ఆవేశంలో కూడా రాజీనామా చేస్తారు, పార్టీలో ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే సర్దుకుపోవాలి, రాజాభాయ్ వెల్కమ్ బ్యాక్ టు అంటూ కూడా చాలా మంది కూడా ఒకవైపు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతలు సైతం కూడా కొంతమంది రాజా సింగ్ మాటల వెనుక కూడా ఆ రోజు ఏదో ఆవేశంగా రాజా సింగ్ ఆ విధంగా రాజీనామా చేశారు. రాజా సింగ్ బీజేపీ వ్యక్తిగానే చూస్తాం, తన బయటికి వెళ్ళినా కూడా బీజేపీలోనే ఉన్నట్టే చూస్తాం. కాబట్టి రాజా సింగ్ తిరిగి ఎప్పటికున్నా సరే బీజేపీలోనే ఉంటాడు. తన ఆవేశం కానివ్వండి, పార్టీ నిర్ణయించింది కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడలేం కాబట్టి డెఫినెట్ గా మళ్ళీ బీజేపీలోనే చేరతారని ఆ బీజేపీ నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి సచిన్. అంటే ఇప్పుడు రాజా సింగ్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో రాజా సింగ్ ఇప్పుడు ఆసక్తి చూపిస్తున్నారా, లేకపోతే రాజా సింగ్ మాటలకు సంబంధించి ఆయన మాట్లాడుతున్న క్రమంలో ఇప్పుడు డిస్కషన్ తెర మీదకి వచ్చింది అనుకోవాలా? మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వాన్ని ఎక్కడా కూడా ఆయన పాయింట్అవుట్ చేసిన సందర్భం లేదు ఆయన రిజిగ్నేషన్ ఇచ్చిన దగ్గర నుంచి. సో ఈ క్రమంలో ఈ పాయింట్ రైజ్ అయిందా? ఎక్కడ ఈ పాయింట్ రైజ్ అవుతోంది? ఎటువంటి అడుగులు పడుతున్నాయి? ఎన్ని రోజుల్లో మళ్ళీ తిరిగి ఆయన భారతీయ జనతా పార్టీలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది? శ్రీధర్, సచిన్, ఎన్ని రోజులు అనేది డెడ్ లైన్ చెప్పలేము. ఎందుకంటే ఒక వ్యక్తికి సంబంధించినటువంటి విషయంలో బీజేపీ ఒక నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా రాజా సింగ్ మీద సస్పెన్షన్ వేసినప్పుడు దాదాపుగా ఏడాదికి పైగా ఆయన పార్టీ సస్పెన్షన్ లోనే ఉన్నారు. ఆ తర్వాత ఎన్నికలకు ముందు, అంటే ఒక్కరోజు రాజా సింగ్ గోషామల్ అభ్యర్థిని ప్రకటించే ఒక్కరోజు ముందే రాజా సింగ్ పైన కూడా సస్పెన్షన్ ఎత్తివేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కానీ ఆ సిచ్యువేషన్ వేరు, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు వేరు. గతంలో ఏదైతే రాజా సింగ్ పై పార్టీ సస్పెన్షన్ వేసింది ఎత్తేసింది. ఈసారి రాజా సింగ్ కు సంబంధించి మాత్రం రాజీనామాలు ఆమోదించింది కాబట్టి రాజా సింగ్ నుంచే ఈసారి పావులు కదపాల్సి వస్తుంది. మరొకసారి పార్టీలో జాయిన్ కావాలంటే కాషాయ తీర్థమైన అఫీషియల్ గా కూడా సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మరి పార్టీ నేతలతో రాజా సింగ్ చర్చలు జరపాలి, ముందుకెళ్లాలి. ఆ చర్చలు ఒకవైపు ఇప్పటికే రాజా మాటల్లో మాత్రం పదును తక్కింది, వ్యూహాత్మకంగా అడుగులు వేసి మళ్ళీ పార్టీలో జాయిన్ అయింది. ఎందుకు ఆయనకు ఎవరైతే అనుకూలంగా ఉన్నారో పెద్ద నేతని కలిసి ఆయన ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. మళ్ళీ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది కూడా అఫీషియల్ గా కూడా మళ్ళీ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా రాజా సింగ్ మీదే ఈసారి డిపెండ్ అయ్యింటే, ఒకవేళ రాజా సింగ్ ప్రపోజల్ చేసిన పార్టీ వెంటనే నిర్ణయం తీసుకొని ఇక్కడ రాష్ట్ర పార్టీ నేతలతో కూడా చర్చించేటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ రాష్ట్ర పార్టీ నేతలతో చర్చించిన అనంతరం గతంలో జరిగినటువంటి విషయాలపైన కూడా